హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం సొట్ట పొట్టి పిట్ట అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ముళ్ళతుప్ప చాటున ఒక పొట్టి పిట్ట ఉండేది. పొట్టి పిట్ట పుట్టిన కొద్ది రోజులకే దాని తల్లిదండ్రులు చనిపోయారు. పైగా పుట్టుకతోనే మన పొట్టి పిట్టకు ఒక కాలు సొట్ట. రెక్కలు బాగా ఎదగకముందే తల్లిదండ్రులు చనిపోవడం వల్లను, పైగా సొట్టకాలు కావటం చేతను మన పొట్టిపిట్ట పాపం అలాగే కుంటుకుంటూ తిరిగి తిరిగి అక్కడ ఒక గింజో గితకో తెచ్చుకు తింటూ ఉండేది. ఇలాగే కొంతకాలం కష్టపడుతూ వచ్చింది. క్రమేణా రెక్కలు ముదిరి పొట్టిపిట్ట ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరి వెళ్ళగలుగుతూ ఉంది. ఒక రోజున అలా ఎగురుతూ మన పొట్టిపిట్ట ఒక చెరువు దగ్గరికి వచ్చి చెరువులో ఎగురుతున్న చేపల్ని చూస్తూ నుంచుంది. మన పొట్టిపిట్టకి ఒక్క కాలు మాత్రం సొట్ట అన్న మాటే గాని దానంత అందమైన పిట్ట చుట్టుపక్కల లేనేలేదు. బంగారంలా మెరిసిపోతుండేది దాని శరీరం. అలాంటి పిట్టని చెరువు అంతకు ముందెప్పుడూ చూసి ఉండలేదు. అందుకని పొట్టిపిట్టని చూసి, ఎవరు నువ్వు, ఎందుకిలా వచ్చావు అని అడిగింది చెరువు. నేను ఆ కనబడే ముళ్ళతుప్పల వెనక ఉంటున్నాను, ఊరికే ఇలా వచ్చాను అంది పొట్టిపిట్ట. నీకు తల్లిదండ్రులు లేరు అని అడిగింది చెరువు. సరిగ్గా ఇంకా బుద్ధి తెలియక మునుపే తల్లిదండ్రులు చనిపోవటం చేత తల్లిదండ్రులంటే ఏమిటో పొట్టిపిట్టకు అర్థం కాలేదు. అందుకని తల్లిదండ్రులంటే ఎవరు అని అడిగింది. పొట్టిపిట్ట ఇలా అడిగేసరికి చెరువుకు నవ్వు వచ్చింది, జాలి వేసింది. అయ్యో, అదేమిటి, అంత మాత్రమైనా తెలియదా? నిన్ను కని పెంచి పెద్ద చేసినామే నీ తల్లి, ఆమె భర్తే నీ తండ్రి. అలాంటి వాళ్ళెవరు నీకు లేరా అని అడిగింది చెరువు. ఇప్పుడు అలాంటి వాళ్ళెవరు నాకు లేరే, కానీ నా చిన్నతనంలో వాళ్లను చూసినట్లు ఏదో కొద్దిగా జ్ఞాపకం ఉంది అంది పొట్టిపిట్ట. బహుశా నువ్వు పుట్టిన తర్వాత నీకు బాగా ఊహ తెలియక మునుపే చనిపోయి ఉంటారు మీ అమ్మా నాన్న అన్నది చెరువు. ఇది వినేసరికి మరైతే ఇక నాకెవరు దిక్కు అని పొట్టిపిట్ట పాపం ఏడవటం మొదలెట్టింది. చెరువుకి చాలా జాలి వేసింది. ఎందుకలా ఏడుస్తావు? ఏడిస్తే మటుకు చనిపోయిన నీ తల్లిదండ్రులు తిరిగి బతికి వస్తారా ఏమన్నానా? కష్టాలు అందరికీ వస్తూనే ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నీ తల్లి తండ్రి లేకపోతే మాత్రమేమి, ఇవాళ నుంచి నేను నీకు తోడుగా ఉంటాను. రోజు నా దగ్గరికి వచ్చి చేపలు తిని పోతూ ఉండు. ఒకరికొకరం సహాయంగా ఉంటూ ఉందాం అని ధైర్యం చెప్పింది చెరువు. చెరువు చెప్పిందంతా విన్న తర్వాత పొట్టిపిట్ట ధైర్యం తెచ్చుకుని సంతోషంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు పొట్టిపిట్ట చెరువు దగ్గరికి వచ్చి కాసిని చేపలు తిని చెరువు నీళ్లలో తన నీడ చూసుకుని తన అందానికి తనే మురుసుకుంటూ చెరువు చుట్టూతా కాసేపు పచారులు చేసి తిరిగి ఇంటికి వచ్చేసేది. ఇలా కొన్నాళ్ళు గడిచినాయి. అది వర్షాకాలం. మామూలుగా పొట్టిపిట్ట ఒకరోజు పొద్దున్నే చెరువు దగ్గరికి వచ్చింది. అప్పుడు చెరువు ఇలా అంది, ఇన్నాళ్ల నుంచి నీకు ఆహారం ఇస్తూ నీకు తోడుగా ఉంటున్నాను గదా, నేను నిన్నొక్క సహాయం అడుగుతాను, చేసి పెడతావా అన్నది. అలాగే చేస్తాను, నువ్వు తప్ప నాకు మాత్రం ఇంకెవరున్నారు? ఏం సహాయం కావాలో చెప్పు అన్నది పొట్టిపిట్ట. ఏమీ లేదు, నా ఆయుష్ చాలా తక్కువ. ఈ వర్షాలు పూర్తి అయ్యాక చలికాలం వస్తుంది. ఆ తర్వాత వచ్చేది ఎండాకాలం. ఎండాకాలం పూర్తయ్యేసరికి నా ఆయుష్ పూర్తయిపోతుంది.
రోజురోజుకి ఎండిపోయి చివరికి పూర్తిగా ఎండి చచ్చిపోతాను. అలా ఎండిపోకుండా ఏదైనా ఉపాయం చెప్పగలవా? ఏదైనా సహాయం చెయ్యగలవా? అని అడిగింది చెరువు. పొట్టిపిట్ట కాసేపు ఆలోచించి ఒక్కసారిగా ఎగిరిపోయి మరి కాసేపటికి ముక్కుతో ఏవో కొన్ని గింజలు కరుచుకు వచ్చి వాటిని చెరువు చుట్టూతా పడేసింది. ఆ తర్వాత వర్షాలు కురిసినాయి. పొట్టిపిట్ట వేసిన గింజలు మొక్కలు మొలిచి రోజురోజుకు పెరగసాగినాయి. అలా పెరిగి పెరిగి ఎండాకాలం వచ్చేసరికి చెరువు చుట్టూతా పెద్ద పెద్ద చెట్లుగా తయారై చెరువు ఎండిపోకుండా నీడతో కప్పేసినాయి. ఎండాకాలం రాను వచ్చింది, పోను పోయింది. చెరువు చాలా సంతోషించి పొట్టిపిట్టకు చేపలు ఆహారంగా ఇస్తూ ఉంది. మరో సంవత్సరం గడిచింది. అది వర్షాకాలం. వర్షాలకి పొట్టిపిట్ట గూడు కాస్త పడిపోయింది. ఎక్కడ గూడు కట్టుకున్నా నిలుస్తుందనే ఆశ లేకుండా పోయింది. అప్పుడు పొట్టిపిట్ట తనకేదైనా సహాయం చెయ్యమని చెరువును కోరింది. ఎండాకాలంలో ఎండిపోకుండా పొట్టిపిట్ట తనని కాపాడిన సంగతి చెరువు మర్చిపోలేదు. అందుకని వెంటనే తన గట్టునే ఉన్న బండల సందున ఒక చక్కటి చోటు చూపించింది. పొట్టిపిట్ట సంతోషించి అందులో ఉంటూ ఉంది. అప్పటినుంచి చెరువు, పొట్టిపిట్ట రెండూ కలిసిమెలిసి స్నేహంగా ఉంటూ ఎంతో కాలం సంతోషంగా జీవించాయి. ఇదండి సొట్ట, పొట్టి, పిట్ట అనే చందమామ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.